ఇక ప్రభుత్వం వెంటనే 280 జీవోను రద్దు చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు చిక్కడపల్లిలోని కార్మిక భవన్ను ముట్టడించారు. 18 ఏళ్ల పాటు కార్మిక మంత్రి నియమించని రేవంత్ రెడ్డి ఈ జీవోతో తమ పొట్ట కొట్టాడని చూస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీఆర్డీయూ నేతలు హెచ్చరిస్తున్నారు. కార్మిక భవన్ నుంచి ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. 282 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఇవాళ చిక్కడపల్లిలోని కార్మిక సంక్షేమ భవనాన్ని ఇచ్చారు. ప్రస్తుతం అంతా పాటు కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 282 జీవోను రావడం పట్ల ఎలాంటి నష్టం జరుగుతుంది కార్మికులకు? 282 జీవో రావడం వల్ల మొట్టమొదటిగా దెబ్బతినేది ఓటీ విధానం దెబ్బతింటది. ఆ తర్వాత కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటది. తర్వాత ఇది ఇక్కడితోటి ఆగకుండా ఇవాళ ఓన్లీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఈ జీవో తీసుకొచ్చారు. రేపు ఇది ఫ్యాక్టరీలలోకి, అదే రకంగా ఇతర షాప్ అండ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ పరిధిలో పనిచేస్తున్న సంస్థల్లోకి, అంతేకాకుండా విస్తృతంగా ఇక వర్కరు, కార్మికుడు, ఉద్యోగి అనేది లేకుండా ఎక్కడికుంటే అక్కడికి ఈ జీవోలని రూపాంతరం చెంది దీన్ని మార్పు తీసుకొస్తారు. వాస్తవంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య. రేవంత్ రెడ్డి గారు కనీస వేతనాలను పెంచలేదు, పీఆర్సీ ఇయ్యలేదు, డిఏలు పెండింగ్ ఉన్నాయి. కానీ కార్మికులకు నష్టం తీసుకొచ్చి యజమానులకు, కార్పొరేట్ మేనేజ్మెంట్లకు ఉపయోగపడే 282 జీవోను మాత్రం తీసుకొచ్చిండు. ఈ 282 స్పష్టంగా చెప్తున్నది 8 గంటల పని విధానం వద్దని చెప్పి చెప్తున్నది. ఈ 8 గంటల పని విధానానికి కార్మికవర్గం ప్రపంచవ్యాప్తంగా అనేక త్యాగాలు చేసింది. మేడే పుట్టిందే 8 గంటల పని విధానం ద్వారా. అనేక మంది అమెరికాలో చికాగో నగరంలో ప్రాణాలు అర్పించి రక్తార్పణ చేస్తే 8 గంటల పని విధానం వచ్చింది. ఆ తర్వాత అన్ని దేశాల్లో చట్టాలు వచ్చినాయి. మన దేశంలో 1934 నుంచే 8 గంటల పని విధానం అమల్లో ఉంది. అంత చరిత్ర ఉన్న ఈ చట్టాలకు, ఈ విధానానికి ఇవాళ రేవంత్ రెడ్డి దొక్కేసేసి ఇవాళ 282 జీవో తీసుకొస్తున్నాడు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు పోయిన ఎన్నికల సమయంలో అనేక హామీలు కార్మిక ఉద్యోగులకు ఇచ్చింది. ఇచ్చిన హామీలో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. అధికారంలోకి రాగానే జీతాలు వస్తాయని చెప్పేసి జీతాలు పెంచుతామని చెప్పారు. అధికారంలోకి రాగానే డిఏలు ఇస్తామన్నారు, అధికారంలోనే పీఆర్సీ ఇస్తామన్నారు. ఇచ్చిన ఏ ఒక్కదాన్ని కూడా వాళ్ళు ఇలా అమలు చేయని పరిస్థితి. ఈయన ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, వచ్చే జీతాలు సకాలంలో ఇవ్వట్లేదని మొన్న ఇటీవల కాలంలో ఇందిరా పార్క్ దగ్గర వేలాది మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ధర్నా చేశారు. ఇది ఇట్లుండగా రెండో పక్కన ఏందనంటే ఆయన చెప్పిన హామీలు అమలు చేయకుండా ఆయన అదనంగా కార్మికులకు అన్యాయం చేసి నష్టం చేసే జీవోలు ఇలాంటివి తీసుకొస్తున్నాడు, 280 ఇలాంటి జీవో. అందుకే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్లీ 282 జీవోని రద్దు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము కార్మిక నాయకులు ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారి గురువైన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ విధానం తీసుకొచ్చి కార్మికులను నిండా ముంచి కార్మికులకు అన్యాయం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు, ఇలా ఆయన శిష్యుడు ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కార్మికులకు 100 ఏళ్ల క్రితమే కొట్లాడి 8 గంటల పనిదినాన్ని తుంగలో దొక్కి ఇవాళ ఆయన 282 జీవో తీసుకొచ్చి దాన్ని 10 గంటలు అంటే ఇంకా 2 గంటలు పెంచిండు. దీనివల్ల జరిగే నష్టం ఏంది? 8 గంటలనే ఇప్పటికే ప్రైవేటు వ్యవస్థలన్నీ మహిళలు కూడా చూడకుండా అనేకంగా షాపింగ్ మాల్లో కానీ, పెట్రోల్ బంక్లలో కానీ, కంపెనీలలో కానీ అనేక చోట 12 గంటలు, 14 గంటలు ఆల్రెడీ పని చేయించుకుంటారు. అంటే నువ్వు ఇంకా ఎక్కువ 18 గంటలు చేయించాలనుకుంటున్నా, మళ్ళీ పాతకాలాన్ని తీసుకుపోవాలనుకుంటున్నా, మరి ఆలోచన ఉండి చేసిండ్రా, అధికారులకు అవగాహన లేక చేసిండ్రా? మేము దీన్ని రద్దు చేయాలని చెప్పి కార్మికుల పక్షాన మా సంఘంగా మేము పోరాడుతున్నాం. 282 జీవో ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఇది 100% కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ విధానాలను అమలుపరచడంలో భాగమే. 18 నెలలు ఈ రాష్ట్రంలో కార్మిక శాఖకు మంత్రి లేడు. మంత్రి రాగానే 18 నెలల తర్వాత మంత్రిని కేటాయించగానే వెంటనే తీసుకొచ్చిన జీవో ఇది. మీరు 8 గంటలు కాదు 10 గంటలు తీసుకురావాలని చెప్పేసి కార్మిక శాఖ మంత్రి రాగానే ఇలాంటి జీవో తీసుకురావడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రోజులో ఉండేది 24 గంటలు. 24 గంటలు అంటే 8 3 24, 8 గంటలు 3 షిఫ్టులు చేస్తే 24 గంటలు ఉంటుంది. కానీ 10 గంటలు అంటే ఏ రకంగా చేస్తాను? 10 గంటలు అంటే వారానికి 48 గంటలు చేయాలనేటటువంటి ఒక రూలు, దాంట్లో కండిషన్ ఉంది. 48 గంటలు అదే 5 రోజులు చేస్తే ఎంత అవుతుంది? 50 గంటలు అవుతుంది. 2 గంటలు ఓటీ కట్టిస్తావా? ఓటీ అడిగినోని కార్మికుని యాజమాన్యం తీసేసే కార్యక్రమం చేస్తుంది. ఈ రకంగా కార్మికులకు అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకురావడం, రెస్ట్ లేకుండా చేయడం దుర్మార్గమైనటువంటి చర్యలు తీస్తున్నది. దీన్ని బీఆర్టీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. వెంటనే ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కార్మిక శాఖకు, ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి జీవో వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కార్మిక శాఖకు మంత్రి లేడు, కార్మిక శాఖకు మంత్రి వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ కార్మిక శాఖ మంత్రి రాగానే మా కార్మికులను నడ్డి ఇరుస్తాడని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదు. ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదంటే రాబోయే రోజుల్లో మరింత ఉద్యమం చేపడతాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను పొట్టగొడుతుంది, కుటుంబాలను రోడ్డున పడే పరిస్థితి కూడా తీసుకొస్తుందని చెప్పేసి కార్మిక సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, చిక్కడపల్లి.